హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 22ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో హీరో అయితే చెప్తాడు కదా, నేను ఎప్పుడు దేవుణ్ణి కోరుకునేవాడిని, చెర్రీ ఎప్పుడు సన్సెట్ అనేది చూడకూడదు, అలా సన్సెట్ చూసిన ప్రతిసారి చెర్రీకి నేను మాత్రమే గుర్తొస్తా, దానివల్ల తనకి బాధే తప్ప ఏమీ ఉండదు. ఇలా నువ్వు నా వల్ల బాధపడుతున్నావు అని తెలుసుకున్న ప్రతిసారి నా మీద నాకే చిరాకు అనేది వచ్చేది. అలా నన్ను నేనే ద్వేషించుకునేవాడిని. కానీ ఏం చేయగలను, ఏమీ చేయలేను. నీకు ఒక విషయం తెలుసా, అప్పుడు నిన్ను వదిలేసినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. నిన్ను వదిలి వెళ్ళాలని నాకు అసలు అనిపించలేదు. అందుకే నీకు నేను ఒక మాట అయితే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోని నన్ను మర్చిపోకు చెర్రీ, నన్ను గుర్తుపెట్టుకోనుండు అని మాత్రమే చెప్పాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను మర్చిపోవడం. ఎందుకంటే నిన్ను చాలా కేర్ చేస్తున్నాను. నీకు నేను చెప్పాను మర్చిపోద్దని, కానీ నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ నేను చాలా బాధపడేవాడిని. నన్నెంత శ్రద్ధగా చూసుకున్న ఆమె దగ్గర నేను లేకపోయానే, ఆమెకి ఇంత దూరంగా ఉన్నానే అని చెప్పి ఆ బాధ నన్ను ఎంతో కుమిల్ చేసేది. అది నేను తట్టుకోలేకపోయేవాడిని. నేను ఏ ఎమోషన్స్ని ఎప్పుడూ బయట పెట్టేవాడిని కాదు, అది లోపలే స్ట్రక్ అయిపోయేది. కానీ నాకు అనిపించేది అది ఎప్పటికైనా బయటకు వస్తేనే మంచిదని. అలా నేను ఎవరి ముందే ఏడవాలో కూడా తెలిసేది కాదు, ఎక్కడ బాధపడాలో తెలిసేది కాదు. అందుకే నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి, నేను చాలా గట్టిగా ఏడవాలి, మనస్ఫూర్తిగా ఏడవాలని చెప్పి అనిపించింది. అలా అనిపించిన ప్రతిసారి నేనైతే ఇక్కడికైతే వచ్చేవాడిని. అలా ఎవరికీ తెలియకుండా ఒక టికెట్ అనేది తీసుకొని ఒంటరిగా వచ్చి ఆ ఫెరీ వీల్లో కూర్చొని ఉండేవాడిని. ఆ ఫెరీ వీల్ నుంచి బయటకు చూసినప్పుడు నా మీద నాకే జాలి వేసేది. ఏంట్రా నేను ఒక్కడిని ఇలా మిగిలిపోయానా, నా చుట్టూ ఎవరూ లేరు, నాకు కావలసిన వాళ్ళు కూడా నాకు దూరంగా ఉన్నారని. ఆ రోజు నేను అస్సలు మర్చిపోను. 2008 సెప్టెంబర్ 6. ఆ రోజు ఏంటో తెలీదు, నా మీద నాకే చాలా జాలి అనేది వేసింది. నేను అనుకున్నాను, ఈ రోజుతో కలిపి నేను తనకి దూరంగా అయ్యి 639 రోజులైతే అయింది. ఇంత దూరంగా నేనున్నానా, తిన్ని చూడకుండా ఇన్ని రోజులున్నానా అని చెప్పి నా మీద నాకే జాలి వేసింది. ఏడవాలనిపించింది, చాలా బాధపడాలనిపించింది. ఏడ్చాను, అలానే బాధపడ్డాను. కానీ చెర్రీ, ఈరోజు చూసావా, నువ్వు త్వరగా నా దగ్గరికి అయితే వచ్చేసావు. నువ్వు ఎప్పుడు నా విషయంలో గివ్ అప్ అనేది ఇవ్వాలని అనుకోలేదు అని అనగానే హీరోయిన్ అయితే హీరోకి దూరంగా వచ్చి, హీరో ఏ వీల్లో అయితే కూర్చొని ఉన్నాడో అక్కడికైతే చూస్తూ ఉంటుంది. నువ్వు నా గురించి చాలా బాధపడ్డావు కదా అని. అవును, నేను ఎప్పుడూ కిందకైతే చూసేవాడిని. నేను ఎంత దూరంలో ఉన్నా నువ్వు నా కోసం వస్తావు, అలా నా కోసం అక్కడ వెయిట్ చేస్తావేమో అని. కానీ కరెక్ట్గా ఈరోజు అక్కడే ఉన్నావు తెలుసా అని హీరో అయితే చెప్తాడు. ఇంకా మాట్లాడిన హీరోయిన్ అయితే, నీ జుట్టు, నీ కళ్ళు, నీ నోరు, నీ ముక్కు, నీలో ఉన్న ప్రతి అణువు ఇది నాకు మాత్రమే సొంతం. నువ్వు నా వాడివి మాత్రమే. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపోను. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. నువ్వు నా సొంతానివి, నువ్వు నాకు మాత్రమే సొంతానివి, నేను ఎప్పుడూ విడిచిపోను అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఈ మాటలన్నీ విన్న హీరో అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. అంటే హీరోయిన్ ఇద్దరు అయితే హగ్ చేసుకుంటాడనమాట. అలా హీరోయిన్ అయితే హీరోని హగ్ చేసుకుని అలాగే పడుకొని పోయి ఉంటుంది. ఇలా తెల్లారు కూడా అయిపోతుంది అనమాట. కానీ హీరోయిన్ అయితే నిద్రలేగదు. ఇంకా హీరో అయితే అంటాడు, చెర్రీ ఇంకా నిద్రలేగు, చాలాసేపు పడుకున్నావు అని చెప్పిన వెంటనే హీరోయిన్ అయితే అవును కదా అని చెప్పి వెంటనే అయితే నిద్రలేస్తుంది. నాకు అసలు టైమే తెలియలేదు తెలుసా అని చెప్పిన వెంటనే ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటది, నీకు తెలుసా నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో, నేను ఇక్కడికి వచ్చి సన్ రైజ్ అనేది చూడాలనుకున్నా, అది కూడా నీతో పాటు, అందుకే ఇక్కడే ఉన్నాము అని అనగానే నాకు తెలుసు, ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా మంచిగా గ్లోగా ఉంటుంది, అందుకే కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అనదు, కాదు నిన్ను నేను వెల్కమ్ చేయాలనుకుంటున్నా. సూర్యుడు రాత్రి మాటలు తన ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ పగలు ఇక్కడికైతే వస్తాడు. సూర్యుడికి ఇది కూడా ఇల్లే కదా, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చావు, అందుకే నిన్ను వెల్కమ్ చేయాలనుకుంటున్నా అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, ఇంకెప్పుడు నిన్ను విడిచైతే వెళ్ళిపోను, నీతోనే ఉంటాను అనగానే, ఒక నిమిషం ఆగు, నేను ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి, మళ్ళీ చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే వీడియో అనేది తీస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరో కూడా సరే మేడం చెప్తాను మీకోసం అని చెప్పి, నేనైతే నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోను, ఇంకా నేను తిరిగి వచ్చాను, చెర్రీ నన్ను మొత్తానికి కనిపెట్టేసింది అని చెప్పి వీడియో అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా అవును నేను కనిపెట్టేశాను అని చెప్పి అదే వీడియోలో అయితే చెప్తుంది.
అలా ఇద్దరూ కలిసి ఇంకా మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అనేది చూస్తారన్నమాట. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే హీరో అయితే హాస్పిటల్‌కి పరిగెట్టుకొని వస్తాడనమాట బుకే పట్టుకొని. హీరోయిన్ కూడా ఫాస్ట్‌గా హీరో వెనకాల పరిగెట్టుకొని వస్తది. యాక్చువల్‌గా ఏం జరిగి ఉంటదంటే హీరో కజిన్ అయితే మేల్కొని ఉంటాడనమాట. ఇంకా వెంటనే తన కజిన్ వైఫ్ అయితే వచ్చి మీ కజిన్ బాగానే ఉన్నాడు అండ్ తనకు లెగ్ కూడా బాగానే పనిచేస్తుంది అని డాక్టర్ నాకు చెప్పారు. ఇది తెలిసిన వెంటనే నేను హాస్పిటల్‌కి వచ్చాను కానీ ఇక్కడైతే నా హస్బెండ్ లేడు అని చెప్పి అంటదనమాట. ఇంకా వెంటనే వీళ్ళకైతే కంగారు అనేది వచ్చి తను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అంతా సెర్చ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సెర్చ్ చేస్తూ ఉండేసరికి ఇంకా వెంటనే అక్కడ ఎవరినో చూస్తుందన్నమాట. పేషెంట్ బట్టలు వేసుకొని హీరోయిన్ పిలిచి అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి పైకి అయితే చూపిస్తుంది. సరే పైకి వెళ్దాం అని చెప్పి హీరోయిన్ ఇద్దరు అయితే పైకి అనేది చాలా కంగారుగా అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ కజిన్ అయితే ఉండారన్నమాట. ఎవరు ఇద్దరు పేషెంట్స్ అయితే దొంగచాటుగా ఐస్ క్రీమ్ అనేది తింటూ ఉంటారు. ఇంకా ఇదంతా చూసిన మన హీరో అయితే ఇక్కడ నా కజిన్ లేరు పద వెళ్ళిపోదాం అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది. యాక్చువల్గా తన కజిన్ ఎక్కడ ఉండడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తనైతే బాధపడతాడనమాట వాళ్ళ అమ్మ నాన్నని అంటే తన కూతుర్ని చూసి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి హోమ్లో ఉన్నారా అని చెప్పి. ఇదంతా తెలుసుకున్న హీరోయిన్ అంటే తన వైఫ్ కూడా వచ్చేస్తారు. హీరోయిన్ ఇద్దరు లోనికి అయితే వెళ్ళరు. తన వైఫ్ అయితే అంటది మీకు ఈ ప్లేస్ ఎలా తెలిసింది మీరు ఇలా ఎలా వచ్చారు అని చెప్పి. ఇంకా వెంటనే తన హస్బెండ్ అయితే చెప్తాడనమాట నాకు తెలీదా ఏంటి నేను 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఉన్నా నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏంటో ప్రతినిధి నాకు తెలుసు కానీ నువ్వు చాలా మంచిగా ఉన్నావులే అని చెప్పి అనుకున్నా కానీ నేను ఇలాంటి దీనస్థితుల్లో మిమ్మల్ని అయితే పాడేస్తానని అనుకోలేదు. ఎంత మంచి లైఫ్ బతికావు కానీ నా వల్ల చూసావా ఎంత ఇబ్బంది పడుతున్నావు. నేను నీకు ఇలాంటి లైఫ్ ఇచ్చానని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఇదంతా నా వల్లే ఇవన్నీ నా పొరపాట్లే నేను అసలు ఏం చేయాలనుకున్నాను ఏం చేశాను అనవసరంగా బతికాను చచ్చిపోయి ఉన్న బాను ఇలాంటి ఘోరాన్ని నేను చూడకపోయేవాడిని ఇదంతా నా వల్లే జరుగుతుంది అని చెప్పి తన మీద తానే నింద అనేది వేసుకుంటూ ఉంటాడనమాట. ఇదంతా చూసిన తన వైఫ్ అయితే నువ్వెందుకని అలాగనుకుంటున్నావు ఎప్పుడు మనం ఎల్లకాలం ఇలా ఉండిపోం కదా ఇప్పుడు నువ్వు కోలుకున్నావు మనకి మంచి రోజులు అనేవి వస్తాయి నువ్వు స్లోగా మంచిగా రికవరీ అవ్వు మనం కష్టపడి మళ్ళీ అంతా సంపాదించుకుందాం సరేనా అని చెప్పి తన హస్బెండ్కి ధైర్యం అనేది చెప్తూ ఉంటుంది. బయట నుంచి హీరోయిన్ అయితే ఈ మాటలన్నీ వింటూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళైతే చాలా బాధపడతారు తన కజిన్ని తన వైఫ్ని చూసి. ఇంకా హీరో అంతే అనుకుంటాడు మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ అయితే కాదు నడు వెళ్ళిపోదాం అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరో మాట విని అక్కడి నుంచి అయితే స్లోగా అయితే వచ్చేస్తుంది. ఇంకా హీరో అయితే బాధపడుతూనే ఉంటాడు ఫుడ్ అసలు తీసుకోకుండా. ఇంక ఇదంతా గమనించిన మన హీరోయిన్ అయితే మాకు 2 బీర్లు అనేది ఇస్తారా అని చెప్పి ఆర్డర్ అయితే చేస్తుందన్నమాట. హీరో అయితే చెప్తాడు నేను డ్రింక్ అనేది చేయను నాకు డ్రింక్ చేయడం ఇష్టం లేదు అని చెప్పి హీరోయిన్కి చెప్పేసరికి హీరోయిన్ అయితే అంటది కానీ ఈ టైంలో నువ్వు డ్రింక్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది మన ఇద్దరం కలిసి అయితే తాగుదాం అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా ఇద్దరు అయితే తాగుతూ ఉంటారు. హీరో అయితే చెప్తాడు నేను ఫస్ట్ టైం తెలుసా మీ కజిన్ని ఈరోజు కలవడం అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరో కూడా అవును కానీ నేను ఎప్పుడు తన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేదు తను ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాడు తనకి మంచి కెరియర్ ఉండేది తను చాలా గొప్పవాళ్ళ ఉండేవాడు తను బాగా కూడా చదివేవాడు కానీ సడన్గా ఇలా అయిపోతాడని నేను అసలు ఊహించలేదు తెలుసా తను చాలా మంచిగా ఉండేవాడు తను ఎలా సంపాదించేవాడు అంటే 10 మందికి హెల్ప్ చేసేలాగా సంపాదించేవాడు ఎంత గొప్పగా అయితే ఎదిగాడో అంత గొప్పగానే కిందకి పడిపోయాడు ఎంత దీనస్థితిలో ఉన్నాడంటే అసలు ఊహించలేకపోతున్నాను ఎంత పైకైతే ఎగిరాడో అంత పైనుంచి కిందకి పడిపోయాడు నాకు అప్పుడే తెలిసింది ఆకాశం ఎప్పుడు పైనే ఉంటుంది ఎంత ఎక్కాలనుకుంటామో కింద పడిపోతామని కూడా తెలుసుకోవాలి భూమి ఎప్పుడు తినగానే ఉంటుంది కింద పడితే అంతే గట్టి దెబ్బ తగులుతుందని కూడా అర్థమైంది. మా అమ్మ ఒకరోజు హాస్పిటల్లో అయితే ఉంది కదా కార్ యాక్సిడెంట్ వల్ల అయ్యి అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది బెడ్ మీద ఉండి ప్రపంచం ఎప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోలేము మనకి ఎప్పుడు అర్థం కాదు ఏ సమయంలో ఎలా ఉంటుందో కూడా అందుకే మంచి డిసిషన్ తీసుకో అని చెప్పి అంది. కానీ అప్పుడు నాకు ఆమె మాటలు వినాలనిపించలా అండ్ ఆమె మాటలు కూడా నేను నమ్మను కూడా నమ్మలా కానీ ఆమె చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే ఆమె ప్రతిసారి అంచనా అనేది వేసింది కానీ సడన్గా మా బ్రదర్కి ఇలా జరిగినప్పుడు నాకు ఆమె మాటలు నిజమేనేమో మా అమ్మ కరెక్ట్గానే చెప్పిందేమో నాకే అర్థం చేసుకోలేకపోయానేమో అని చెప్పి అనుకున్నాను. మనుషులకి ఎప్పుడు ఏ చాయిస్ ఉండదు కాలానికి అనుకూలంగా వెళ్ళిపోవాలి అంతే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ హీరో వాళ్ళ కజిన్ని చూడడానికని చెప్పి తన ఒక ఓల్డ్ ఫ్రెండ్ అయితే వస్తాడనమాట. ఇంకా అతను అయితే అంటాడు నీ పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కానీ నువ్వు కోలుకోవడానికి 2 సంవత్సరాల టైం అనేది తీసుకున్నావు అండ్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మళ్ళీ నువ్వు స్ట్రాటజీస్ ప్లే చేసి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో నువ్వు ఫస్ట్ రెస్ట్ తీసుకో అని చెప్పి అనేసరికి అప్పటికే అక్కడికి హీరోయిన్ అండ్ హీరో కూడా వస్తారు. ఇంకా హీరోయిన్ అయితే తన కజిన్ని మీట్ అవుతుంది అనమాట. ఇంకా అతన్ని అయితే పలకరిస్తుంది హలో కజిన్ బాగున్నారా అని చెప్పి. ఇంకా అతను అయితే హీరోయిన్ అయితే చూస్తాడనమాట బాగున్నానమ్మా అని చెప్పి. ఇంకా అతను
అతనైతే అడుగుతాడు, నువ్వు చెర్రీవే కదా అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అవును నేనే చెర్రీ, మీకు తెలుసా నేను అని చెప్పి అడిగేసరికి హీరో వాళ్ళ కజిన్ కూడా నాకు తెలుసు, మనిద్దరికి ఇదే ఫస్ట్ మీటింగ్ కదా, ఎప్పటికైనా నేను నిన్ను కలుస్తానని నాకైతే తెలుసు, కానీ అది ఈరోజు అయ్యింది అంతే అని చెప్పి అతనైతే అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అవునండి అని అనగానే, నీకు తెలుసా వాడెప్పుడు చిన్నప్పుడు నీ గురించే చెప్పేవాడు, చెర్రీ ఇలా చేసింది, చెర్రీ అలా అంది అని చెప్పి, నువ్వంటే వాడికి చాలా ఇష్టమమ్మా అని చెప్పిన వెంటనే ఇంకా హీరోయిన్ కూడా అంటది, అవును నా దగ్గర కూడా ఎప్పుడు మీ గురించి అయితే చాలా మంచిగా చెప్పేవాడు, మీరు చాలా టాలెంటెడ్ అంట కదా అంకుల్ అని చెప్పి అయితే అంటదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడున్న తన ఫ్రెండ్ అయితే, నువ్వు చెప్పిన లిటిల్ జీనియస్ తనేనా, తను చాలా బాగా చదువుతాడు అని చెప్పి అన్నావు కదా, ఆ అబ్బాయి గురించేనా అనగానే ఇంకా హీరో వాళ్ళ కజిన్ కూడా అవును వాడు చాలా తెలివైన వాడు, వాడైతే హాంకాంగ్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రెసెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అయితే చదువుతున్నాడు అండ్ మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్లో కూడా చదువుతున్నాడు, రెండింటిని ఒకేసారి క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు, నాకు తెలిసినంత వరకు వాడికైతే మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి అనగానే తన ఫ్రెండ్ కూడా నువ్వు కూడా అలాగే చదివినవాడు కదా, మార్కెట్ని ఒక ఊపు ఊపేసావు, నాకు తెలియదా ఏంటి ఇప్పుడు తను నీ కజిన్ అయ్యాడు, సో తను కూడా ఒక ఊపు ఊపుతాడులే అని చెప్పిన వెంటనే అవును నాకు తెలుసు, కానీ నాకు భయం అనేది ఒకటే ఉంది, మంచి మార్గంలో వెళ్తే తనకి మంచిదే జరుగుతాయి, గొప్ప గొప్ప విజయాలు అనేవి వస్తాయని చెప్పి హీరోని పొగడేస్తూ ఉంటాడనమాట తన కజిన్ ముందు. కానీ ఇక్కడ పక్కకు వచ్చి ఇలా ఫ్రెండ్స్కి కాల్ చేసి అయితే చెప్తాడు, వాడి స్థితి చూస్తుంటే ఏడవాలో నవ్వాలో కూడా తెలియటం లేదురా, నీకు గుర్తుందా మేమందరం ఒకసారి ప్రింటెడ్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు నీతి కవర్లు చెప్పాడు నీతిగాడు, అయినా వాడు నన్ను ఒక రోజు తిట్టాడు కూడా నేను చేసిన పనికి, కానీ ఇప్పుడు చూడు వాడు కుక్కను చింపిన ఆ విస్తరాకుల్లా ఉన్నాడు, అంటే వాడికి దిక్కు దివానా ఏమీ లేదు, నీటిలో పడిపోయి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న కుక్కలా ఉన్నాడురా అనగాని ఈ మాటలన్నీ హీరో అండ్ హీరోయిన్ అయితే వింటారన్నమాట. ఇంకా వెంటనే హీరో అయితే కొట్టడానికి వెళ్ళిపోతాడు, మంచిగా మాట్లాడి వెనకాల వచ్చి గోతులు తవ్వే ఎదవరా నువ్వు అని చెప్పి కొట్టడానికి వచ్చేసరికి ఇంకా అంతలోకి తన కజిన్ వైఫ్ అయితే వచ్చి, నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకోకూడదు, కూల్గా ఉండని చెప్పి హీరోని అయితే పక్కన ఉండమంటది. ఇంకా వెంటనే వాడిని లాగపెట్టి పొక్కటైతే పీకుతుంది అన్నమాట. ఇంకా వాడికైతే నొప్పి అనేది చాలా వస్తుంది. ఇంకా వాడైతే ఏమీ మాట్లాడుకుంటూ ఉండేసరికి, మా ఆయన నీకు ఎంత హెల్ప్ చేశాడో మర్చిపోయావేంట్రా, ఫైనాన్షియల్గా అడుక్కు తినడానికి బాగానే వచ్చావు కదా అడుక్కోవడానికి అని చెప్పి ఇరక్కుమ్ముతుంది అన్నమాట. ఇంకా అలా కుమ్మేసేసరికి, ఇంకోసారి మాకు కనబడ్డావో నీకైతే బాగోదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇంకా పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అయితే అంటాడు, ఈరోజు నేను బాగా భయపెట్టేశానా ఏంటి, కానీ నాకు చాలా కోపం వచ్చింది తెలుసా మాటలు వినగానే, అందుకే నేను వాడిని కొట్టడానికి వెళ్ళాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే, నీ ప్లేస్లో నేనున్నా సరే అలాగే చేస్తాను, నాకు కూడా వాడిని చంపేయాలని అంత కోపం అయితే వచ్చింది అని చెప్పి అంటారనమాట హీరోయిన్. ఇంకా అలా హీరోయిన్ ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే తన కజిన్ అయితే వచ్చి, నేను మీకు ఏమీ ఇవ్వలేకపోయాను, మీకోసం అని ఈ లాటరీ టికెట్స్ అయితే కొన్నాను, అదృష్టం బాగుంటే మీకు డబ్బులు అనేది వస్తుంది, దేనికైనా పనికొస్తుంది తీసుకోండి అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, ఈ లాటరీ టికెట్స్ విన్ అవ్వడం చాలా కష్టం, సో మాకు అవసరం లేదు, అయినా డబ్బులు అనేది వేస్ట్ చేయకండి అని చెప్పి అంటాడనమాట. కానీ ఇది నా కోరిక మేరకి కొన్నాను తీసుకోవచ్చు కదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీ కష్టపడి ఈ సంపాదించిన డబ్బులతో మాకు ఇది కొన్నారు, మంచి కోరుకోవాలని మీరు అనుకున్నారు, సో మేమైతే ఇది తీసుకుంటాము, మీ కష్టానికి తగిన ఫలితం అనేది మీకు వస్తుంది, ఎప్పుడు ఎల్లకాలం మీరు ఇలాగే ఉండిపోరు, మీకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని చెప్పి హీరోయిన్ అయితే ఆవిడకి ధైర్యం చెప్తాది అనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హక్ చేసుకొని, థ్యాంక్స్ చెర్రీ నువ్వు నాకు ధైర్యం చెప్పినందుకు అని చెప్పి హీరోయిన్కి అయితే థ్యాంక్స్ చెప్పి హక్ చేసుకుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే లాటరీ టికెట్స్ అమ్మేసి కొంచెం మనీ అనేది తీసుకుంటారన్నమాట. చూసావా ఆవిడ మనీతో కొంది, కానీ మనం దాన్ని రెట్టింపు వాల్యూకి అయితే అమ్మేశాము, సో మన దగ్గర ఇప్పుడు మనీ ఉన్నాయి, సో మనం ఇక్కడ హాంకాంగ్లో కూడా ఉన్నాం కాబట్టి షాపింగ్ చేద్దామా, అంతా ఖర్చు పెట్టేయాలని నాకు అనిపిస్తుంది అని హీరోయిన్ అనగానే, సరే అయితే నువ్వు చెప్పినట్టే షాపింగ్ చేద్దాం, నువ్వేం కొనాలనుకుంటున్నావో అది చెప్పు అని హీరో అనేసరికి, ఆగు నేను ఒకసారి ఆలోచిస్తా అని చెప్పి హీరోయిన్ అయితే ఆలోచించుకొని, నేనైతే సన్ గ్లాసెస్ అవన్నీ కొనాలని చెప్పి అనుకుంటున్నా, పద సన్ గ్లాసెస్ షాప్కి వెళ్ళి సన్ గ్లాసెస్ అనేవి కొందాం అని చెప్పి అంటదన్నమాట. ఇది అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు ఇదంతా కొనాలనుకుంది యుంక్యూంగ్ కోసమే కదా సన్ గ్లాసెస్ అడుగుతున్నావు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అదేమీ లేదు, పద మనం వెళ్ళి సన్ గ్లాసెస్ కొనుక్కుందామని చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.